వర్ణాశ్రమ లేఖలు 35వ లేఖ వ్యాధి ఫిబ్రవరి 1, 1946. 2 ఏళ్లకు ముందు పెద్దన్నయ్య వాళ్ళు ఆశ్రమానికి వచ్చినప్పుడు రిటైర్డ్ జడ్జి మన్నెం వెంకట్రామయ్య గారు వచ్చారిక్కడికి. లోగడ వారికి ఏదో జబ్బు చేసి నయమయ్యింది కానీ నిశ్శేషం కాలేదట. వారు ఉదయం నుండి ఆ శరీర వ్యాధినంతా వర్ణించి భగవాన్తో చెబుతూ ఉంటే విని రాత్రి 8:30కు అవునండి, ఈ శరీరమే మనకొక వ్యాధి, దీనికి ఇంకొక వ్యాధి వచ్చింది అంటే వ్యాధికి వ్యాధి వచ్చిందన్నమాట. అసలు ఈ వ్యాధి ఉందే, అది మనలను బాధించకుండా ఉండేందుకు మందు ముందు సేవిస్తే ఈ వ్యాధి మనకి అంటదు. ముందు ఆ వ్యాధిని నివర్తింప చేసుకునే ఉపాయం చూడక దీని గురించి విచారిస్తూ ఉంటే ప్రయోజనం ఏమిటి? దీన్ని పోనిచ్చి అసలు వ్యాధికి ఔషధాన్ని విచారించాలి అని అన్నారు భగవాన్. దానికి తార్కాణంగా మొన్న ఈ మధ్యన భక్తులు ప్రోత్సాహం చేయగా విశ్వనాథ బ్రహ్మచారి సంస్కృతంలో ఉన్న త్రిశూలపుర మహాత్యం తమిళ వచనంగా రాశారు. అది రాసి ముగించేసరికి శ్రీవారి శరీరం ఇంచుక అస్వస్థతగా ఉండటం వల్ల ఆ పుస్తకం చూపితే దిద్దుతూ శ్రమపడతారు అని దానిని చూపక దాచి ఉంచారు. బాగా స్వస్థత కుదరక ముందే భగవాన్ ఒకనాడు వారిని చూచి ఏమోయ్ మహత్యం ఎంతవరకు అయ్యింది అన్నారు. భగవానులతో అసత్యం ఆడలేక ముగిసింది అన్నారు వారు. తీసుకురాలేదేం అని భగవాన్ అంటే భగవాన్ శరీరం అస్వస్థతగా ఉంది అని తీసుకురాలేదు అన్నారు. ఓహో సరి నా ఒళ్ళు బాగుండకుంటేనేమి, దాని పాట అది పడుతుంది, నాకేమోయి నేను ఊరికినే ఉన్నానాయే, తెస్తే దిద్దుతాను, శరీరానికి ఏమన్నా ఉపచారం కావాలంటే వీరంతా చూచుకుంటారులే, తీసుకురా అన్నారు భగవాన్. వారికిక విధి లేక తెచ్చి ఇస్తే రాత్రింపవళ్ళు కూడా దీపం పెట్టుకొని సరిచూశారు భగవాన్. వారి దేహ స్వస్థత ఈ పనిని రవ్వంత కూడా అడ్డుకోలేదు.